అరగట్లేదు కాబట్టి సరే ఎక్కువ తినకూడదు అనేసి ఒక ఆలోచన వచ్చి దానిపైన కొంచెం డిటాచ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఎంత తిన్నా అరుగుతుంది అనుకోండి, ఎక్కువ తింటామా తక్కువ తింటామా? తక్కువ తింటాం బ్రో, ఎక్కువ ఆబ్వియస్. తింటాం ప్రభుజీ. రైట్. సో థింగ్ ఏంటంటే ఎంజాయ్మెంట్ ఈస్ లెస్ అవైలబుల్ హియర్. భోగ ఐశ్వర్యం ఇక్కడ తక్కువ ఉంది, అయినా సరే భగవంతుడి మీద భక్తి పెరగట్లేదంటే భోగ ఐశ్వర్యాలు అక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఇంకేం పెరుగుతుంది భక్తి? అందుకే వద్దనుకుంటారనమాట. సో యాక్చువల్గా జీవితంలో మనం అనుకుంటాం నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, వాళ్ళకి మంచి జాబ్ రావాలి, ఇది రావాలి, రైట్. అవన్నీ బాగా జరిగేంత వరకు మనం భక్తిలో చిన్న చిన్న అడిగేస్తూ 10-20 స్పీడ్లో వెళ్తాం. కానీ ఏ రోజైతే భయంకరమైన కష్టాలు వస్తాయో అప్పుడు 100 స్పీడ్లో వెళ్తాం భక్తిలో ముందుకి. ఎందుకంటే అర్థమవుతుంది ఇది యాక్చువల్గా ఎంత టెంపరీ అని అనేది. నిన్న మా బాబు బాగున్నాడు, ఈ రోజు బెడ్ పైన ఉన్నాడు, రైట్. జగం అశాశ్వతం, ఇది దుఃఖాలయం అని ఇమ్మీడియట్ గా అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? ఎస్ ప్రభు. రైట్. ఈ రోజు నా గొంతు బాగుంది, రేపు గొంతు కూర్చుంది, అర్థమైందా లేదా? గొంతు నాది కాదనేసి, నా ప్రాపర్టీ కాదని. కరెక్ట్. రైట్. Yes. ఓ రోజు క్లాస్ అద్భుతంగా ఇస్తాము, ఓ రోజు క్లాస్లో ఏమే గుర్తుకు రాదు. అప్పుడు అర్థమవుతుందా లేదా? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, భగవంతుడి నుంచి వస్తుంది అనేసి. Right? So every time when something bad happens, it reminds you that Krishna is the controller and this world is not a place to live. So అంటే కష్టము ప్రభుజీ మనకి మంచిది. ఇప్పుడు, యా అంటే ప్రభుజీ